విధంగా కార్యక్రమాలు చేయాలని సిద్ధం ఉన్నాము. అదేవిధంగా నెక్స్ట్ మా ఒక పెద్దలు ఏం నిర్ణయం చేసుకుంటే మా పెద్దల నిర్ణయము ఈ యొక్క ర్యాలీల ద్వారా విజయానికి తీసుకోవాలని ఆ భగవంతుని కూడా తోచేస్తున్నాము. ఆ విధంగా జరగలేదంటే జరిగే కార్యక్రమాలు చలో విజయవాడ మన ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తామని నేను ఈ సభకు తెలుస్తున్నాను. ఈరోజు టీడీపీలో ఎంతమంది ఎంపీలు ఉన్నారో పేర్లు చెప్పను. ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే, ఎంపీ పదవి 5 సంవత్సరాలు ఉంటుంది. మనకు ముఖ్యము మన నియోజకవర్గ ప్రజలు, మన కాన్స్టిట్యూన్సీ ప్రజలు, మన జిల్లా ప్రజలు అది గమనించాలని ప్రతి ఒక్క టీడీపీ ఎంపీలకు నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కనుక దయచేసి మీరు పదవులు 5 సంవత్సరాలు ఉంటే అయిపోతాయి. అదేవిధంగా ఇప్పుడు మన దేశ పరిస్థితి రాజకీయం ఏముంది? ఈరోజు టీడీపీ ప్రభుత్వంలో లీడింగ్ లో ఉంటే వైసీపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ఏమి దౌర్జన్యాలు చేస్తున్నారు. అదేవిధంగా వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు దౌర్జన్యాలు చేయడము, ప్రజా సంఘాలు సిపిఐ న్యూ డెమోక్రసీ ఎన్ని ఉన్నాయో వామపక్ష పార్టీలు అందరినీ కలుపుకొని ఈ ఒక బిల్లు వెనక్కి తీసినంత వరకు పోరాడే నిర్ణయం మేము తీసుకున్నాము. ఒకవేళ ఈ ఒక నిర్ణయంలో, ఈ ఒక ర్యాలీలో, ఈ ఒక ధర్నాలలో ఏ ఒక్క మనిషి, ఏ ఒక్క రాష్ట్ర మనిషి ఆయన చనిపోయాడంటే దీనికి బాధ్యత వహించాల్సిన మొట్టమొదటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే మీరు సపోర్ట్ చేసినందుకు ఈ రోజు ఆ బిల్లు పాస్ అయింది. అందుకొనగా ఎంతమంది ఈ బిల్లుకు సపోర్ట్ చేసినారో వాళ్ళందరినీ నేను కోరుకునేది ఇప్పుడు ఇది ఒక ర్యాలీ ప్రారంభం మాత్రమే. ఇప్పుడు మీరు ఆ బిల్లు వెనక్కి తీసుకోకుంటే మా ఒక ముస్లిం మైనార్టీలు आप मुसलमानों को नुकसान पहुंचाने की साजिशें कर रही हैं, इंशाअल्लाह हम ये होने नहीं देंगे। इस मिट्टी को आजादी करने में और इस देश को आजादी दिलाने में हम सबके पुरखों का, बाप दादाओं का खून शामिल है। तो लिहाजा मैं आप सबको यही చేయాలి, రద్దు చేయాలి. మనమందరము వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ఈ రోజు ర్యాలీ చేస్తున్నాం. అందుకొరకు అందరి